అమ్మాయిలు అంటేనే ఇప్పుడు డేంజర్గా ఉన్నారా బాబు. పొద్దున పూట ఒకటి మెయింటెనెన్స్ చేసిద్ది, మధ్యాహ్నం ఒకటి మెయింటెనెన్స్ చేసిద్ది, సాయంత్రం 4 o'clock ఒకడు, నైట్కి ఒకడు. నమ్మద్దు, ఎంజాయ్ చేయాలో వదిలేయాలి అంతే. జస్ట్ ఎప్పటి నుంచో చెబుతున్నాను కదా, అసలు ఆయన అటు చచ్చిపోవడం ఎందుకు, వెళ్ళిపోవచ్చుగా మళ్ళీ తిరిగి లండన్ వెళ్ళిపోవచ్చు. ఈ అమ్మాయి మోసం చేసింది ఇక్కడికి. మరి 6 ఏళ్ల లవ్ అంటే మరి అమ్మాయి ఉండాలి, 6 ఏళ్ళు కాదు 100 ఏళ్ళు అయినా సరే మరి ప్రేమించినోడి కోసం ఉండాలా. ఆ చేసుకున్నాడు ఎట్టడి చేసుకున్నాడు, ఇప్పుడు ఆ చేసుకున్నాడు చేతులు ఈ అమ్మాయికి నరకమేగా. లిఫ్టులు పక్కన పెట్టండి ఫస్ట్, కానీ చచ్చిపోవడం ఎందుకు అనవసరం కదా, చచ్చిపోవడం అన్యాయమే కదా. మరి వాళ్ళ అమ్మ నాన్నలకి ఏం సమాధానం చెబుతాడు? ఈ అమ్మాయి ఇంత మోసం నేను ఇంత ముందు నుంచి చాలా రోజులు పడి చెబుతున్నాను, అమ్మాయిలు డేంజర్గా ఉన్నారా బాబు, అమ్మాయిలు కత్తులురా, జుట్టు దొరికిందంటే కోసేసుకొని మెడకాయలు వెళ్ళిపోతున్నారా అని. అట్లాంటిది లేకుండా మరి ఇంత నేను ఇస్తున్నటువంటి ఈ సోషల్ మీడియాలో దేశ విదేశాలు తిరిగి మళ్ళీ నా ఫోన్కే వస్తున్నాయి. మరి ఈ అబ్బాయికి ఎక్కడికి వెళ్ళలేదు, ఈ అబ్బాయికి అందిందా అందలేదా, లేకపోతే ఇలా ఎందుకు చేసుకున్నాడు అనేది అయితే మాత్రం తెలియదు. కానీ అలా సూసైడ్ చేసుకొని చనిపోవడం మాత్రం చాలా బాధాకరమైన విషయం. మరి అమ్మాయి ప్రేమించి 5-6 ఏళ్ళు ప్రేమించిన తర్వాత విడిపోవడానికి కారణాలు ఏముంటాయి? అంటే గిఫ్ట్లు ఇస్తే తీసుకుంటారు, అన్ని చేస్తారు, తర్వాత బ్రేకప్ చెప్పడానికి రీజన్స్ ఏముంటాయి? బ్రేకప్ ఏముంది, ఈ అమ్మాయికి ఇక్కడ మంచి ఆస్తిపరుడు దొరుకుంటాడు, మంచి. ఇప్పుడు వాడంటే అక్కడ లండన్లో ఉద్యోగం చేస్తున్నాడు, ఈ అమ్మాయి సరైనది. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇవ్వచ్చు, లండన్లో ఉన్నాడంటే ఇవ్వచ్చు పేరెంట్స్ కూడా. మరి ఇక్కడ కుల విభేదాలు వచ్చినాయా, లేకపోతే ప్రాపర్టీ సమస్యలు వచ్చినాయా, లేకపోతే ఏంటి అనేది కూడా తెలియట్లేదు కదా. ఇవాళ రేపు కులాలు చూడట్లేదు, మ్యారేజ్లకి అయితే బాగానే చేసుకుంటున్నారు పెళ్ళిళ్ళు. మరి ఈ అమ్మాయిలో ఏముందో, అమ్మాయిలోనే ఉండుండదు ప్రస్తుతానికి. అబ్బాయి అంత సిన్సియర్గా లవ్ చేసి ఎంత ప్రాణం తీసుకునేంత దాకా వెళ్ళాడంటే ఇది మాత్రం ఈ అమ్మాయిలోనే ఉంటుంది. బాబు, నేను యువతకు ఒకటే చెబుతున్నానయ్యా, దయచేసి మాత్రం ఎటువంటి చేసుకోవద్దు ఎవ్వరూ కూడా. అది కాకపోతే దాని అమ్మ బాబు దొరుకుతాడు, వాడు కాకపోతే వాడమ్మ బాబు దొరుకుతుంది. అంతేగాని మీకై మీరు ప్రాణాలు తీసుకుంటే మిమ్మల్ని కని పెంచి తల్లిదండ్రులను ఆలోచించండి. మీతోటి చిన్నప్పటి నుంచి తిరిగిన స్నేహితులను దృష్టిలో పెట్టుకోండి. మీ రక్తం పంచుకొని పుట్టినటువంటి మీ తోడబుట్టిన వాళ్ళని దృష్టిలో పెట్టుకోండి. వీళ్ళకి ఎటువంటి గుండె కోతని, కడుపు కోతని, మనసు కోతని పెడుతున్నారో మీరు ఆలోచించండి. మీ స్నేహితులు మిమ్మల్ని దూరం చేసుకొని ఎంత అల్లాడతారో తెలుసా? చిన్నప్పటి నుంచి కాలేజీలోనే కానీ లేకపోతే స్కూళ్ళలోనే కానీ చదివిన స్నేహితులు ఒక్కొక్కళ్ళు అక్క చెల్లెలు ఎంత బాధపడతారో తెలుసా? తోబుట్టు లేడని. ఇక తల్లిదండ్రులకైతే నరకమే. ఎందుకు చేసుకుంటున్నారు? నమ్మద్దు, ఎంజాయ్ చేయాలో వదిలేయాలంతే. జస్ట్ ఎప్పటి నుంచో చెబుతున్నాను కదా, అమ్మాయిలు అంటేనే ఇప్పుడు డేంజర్గా ఉన్నారా బాబు. పొద్దున పూట ఒకటి మెయింటెనెన్స్ చేసిద్ది, మధ్యాహ్నం ఒకటి మెయింటెనెన్స్ చేసిద్ది, సాయంత్రం 4 o'clock ఒకడు, నైట్కి ఒకడు. ఈ రకంగా ఉంటున్నారు కదా. పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారా లేకపోతే ఏంటనేది పక్కన పెడితే ఇలా ఎంజాయ్ చేసి వదిలేసేస్తే మరి 6 ఏళ్ల లవ్ అంటే మాడలా, మరి లండన్ అంటే మాడలా. అబ్బాయి ఎంత కష్టపడితే లండన్ వెళ్ళి ఉంటాడు, తల్లిదండ్రులు ఏవేవి ఎక్కడెక్కడ ఆస్తులు పాస్తులు అమ్మేస్తుంటే లండన్ వెళ్ళి ఉంటాడు. అదే టైం పాస్ చెబుతున్నాను కదా. వాళ్ళు 6 లక్షల రూపాయలు గిఫ్ట్లు తీసుకొని ప్రాణాలు తీసుకునేదాకా తీసుకొచ్చిందంటే అమ్మాయిలోనే రాంగ్ ఉంది ప్రస్తుతానికి. మరి చెప్పొచ్చు కదా, పేరెంట్స్ చెప్పొచ్చు కదా, నేను లండన్లో ఉన్నాను, నా లవరు, నేను పెళ్లి చేసుకుంటాను, నేను ఆ దేశం వెళ్తానంటే వాళ్ళు పంపించరా? ఇప్పుడు రెక్కల ఊరాలకి అంటగడుతున్నారు కదా అమ్మాయిల్ని. అమెరికా వాళ్ళు ఏంటి, లండన్ ఏంటి, విదేశాలకు అంటగడుతున్నారు కదా అమ్మాయిల్ని. తల్లిదండ్రులు కూడా ఆస్తులకు అంటగడుతున్నారు, ఉద్యోగాలకి పిల్లల్ని అంటున్నారు, ఆస్తులు కాపురాలు చేస్తున్నారు, లక్షల్లో శాలరీలకి అమ్మాయిలు కలిసి ఉంటున్నారు కదా. మరి అటువంటి లండన్లో ఉంటున్న అబ్బాయి అంటే ఇవ్వచ్చు. మరి ఇక్కడ ఎక్కడ విభేదాలు వచ్చినాయో, మరి వీళ్ళిద్దరిలో ఎక్కడ క్లాషెస్ వచ్చినాయో తెలియదు. కానీ ఈ క్లాషెస్ మూలకంగా ఒక నిండు ప్రాణం ఎక్కడి నుంచో ఎగిరి వచ్చి మన ఇండియన్ కంట్రీలో కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం. ఇక మీదటనైనా అబ్బాయిలైనా అమ్మాయిలైనా కొంచెం ఉంటారు, మరి ఇంత సెన్సిటివ్ ఉండేట కొంచెం ధైర్యంగా ఉండండి రా. కొంచెం మీ తల్లిదండ్రులని, మీ స్నేహితులని, మీ అక్క చెల్లెలని దృష్టిలో పెట్టుకొని ధైర్యంగా ఉండండి. ఇంకొక మాట చెప్తున్నాను యువతకి, ఎవరిని కూడా, ఏ అమ్మాయిని కూడా నమ్మొద్దు, భార్యని కూడా నమ్మొద్దు. పెళ్లి చేసుకుంటే హనీమూన్ అని తీసుకుపోయి చంపేసిద్ది, లేకపోతే డ్రమ్ములో పెట్టేసిద్ది, లేకపోతే మేనేజర్ని ఎవరినొకరిని పెట్టుకొని లేపేసిద్ది. ఇటువంటి చెప్పండి. మరి ఓన్లీ అమ్మాయి సైడే రాంగ్ ఉందంటే ఇప్పుడు ఏ అమ్మాయి సైడ్ రాంగ్ ఉంటే ఈ లండన్ అబ్బాయి చేసుకున్నాడు? ఉన్నారు అమ్మాయిలు కూడా సిన్సియర్ ఉన్నారు, కాదని నేను చెప్పట్లేదు. మొన్న ఆడవాడు ఒకడంటే అదేంటది పాదరసం ఇచ్చి చంపేశాడంట అమ్మాయిని. పాదరసం ఇచ్చి కట్టుకున్న భార్యని చంపేశాడంట. మరి వాళ్ళు కొంచెం ఏజ్డ్ పీపులే. ఈ అమ్మాయికి శిక్ష ఇప్పుడు ఎవరు వేయలేరు, ఇంకా పోలీసులు వేస్తారా?
పోలీసులు వేస్తారా కొత్తగా పెళ్లి చేసుకున్న అమ్మాయికి? అవతల తరఫున భర్త ఊరుకుంటాడా? ఆ పోలీసులు యాక్షన్ తీసుకుంటే అమ్మాయిని లోపల కూర్చోబెడతారు. ఫస్ట్ పెళ్లి తర్వాత చేసుకుంది కాలమ్మా, కాపురం తర్వాత చేద్దుగాలనే, నువ్వు ముందర రా అని చెప్పేసి తీసుకెళ్తారు. ఇప్పుడు ఈ అమ్మాయి ఎంత డబ్బు పెట్టి బయటకు వచ్చిద్దు. ఇప్పుడు వాడి చేతిలో ఈ అమ్మాయికి టార్చర్ ఉంటుంది కదా, ఈ అమ్మాయికి టార్చర్ తప్పకుండా ఉంటుంది. వాడు సరైనోడైతే ఈ అమ్మాయిని ఇంకొక 6 నెలల్లో ఈ అమ్మాయి చేసుకుంటుంది. ఇదైతే పక్కా.